Hello and welcome back to Yashoda Hospitals online segment, the Health Talk session. Life imitates art and art imitates life. But to go beyond the conventional scope of imagination and bring a fantasy to life is a rather rare skill. We have with us one such person who successfully got it right on his very first film. We are, of course, talking about the director of the huge blockbuster movie Bimbisara. I'm Dr. Lakshmi, and joining us on today's episode, we have with us Director Vassishta. Let's welcome him. Welcome, Vassishta Garu. First of all, congratulations for delivering a blockbuster hit movie, Bimbisara. Thank you, Andy. So, Vassishta Garu, tell us more about yourself. Me childhood gurinchi chappandi and about your education. నా స్కూల్ అంతా చెన్నై అండి. ఆల్మోస్ట్ 6th క్లాస్ వరకు చెన్నై చదివాను. ఆఫ్టర్ దట్ చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యింది. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఫస్ట్ సిద్ధార్థ అప్ టు 8th, ఫ్రమ్ దేర్ నలంద, ఇంకా అక్కడ స్కూల్స్ మారుతూనే ఉన్నాను. ఆఫ్టర్ సెయింట్ మేరీస్ కాలేజ్ కంప్లీట్ మై బీకామ్. So, Vassishta Garu, in this movie, there's a recurring medical theme like Dhanvantri. So, from where did you get this medical concept from? మీరు అడిగిన ధన్వంతరి ఎలా వచ్చింది అంటే దానికన్నా ముందు చెప్పాల్సింది ఆ ఫిల్మ్ గురించి అండి. ఇట్స్ కాల్ అబౌట్ బింబిసారా. బింబిసారుడు ఒక నిధిని దాస్తాడు ఫిల్మ్లో. ఆ నిధిలో అంటే బింబిసారుడు పాస్ట్లో ఉన్నప్పుడు తనకు తెలియని ఒక విలేజ్ మీద అటాక్ చేసినప్పుడు అక్కడ ఉన్న ఒక వాల్యుబుల్ థింగ్ ధన్వంతరి అనే విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్లో ఒక ధన్వంతరి బుక్ని తను తీసుకెళ్ళి ట్రెజర్లో పెడతాడు అనమాట. అప్పుడు తనకి దాని గురించి వాల్యూ తెలియదు. ఆఫ్టర్ దట్ దాని వాల్యూ తెలుసుకుని ఇక్కడ ప్రజెంట్లో దాని వాల్యూ తెలిసిన ఒక డాక్టర్ దానికోసం ట్రై చేస్తుంటాడు. సో అలా ఆ బుక్ని మేము ఒక మెయిన్ సోల్ కింద వాడేమాట బింబిసారా ఫిలింలో. అండ్ ధన్వంతరి అనేది ఉన్న ప్రతి డిసీజ్కి కూడా దాంట్లో మెడిసిన్ ఉంది అని చెప్తారు. So, Miru, were you inspired by this medical field from your childhood? Is there any connection? అదేం లేదండి. ఒక ఫ్యాంటసీ ఎలిమెంట్ చెప్తున్నప్పుడు బాగా రిలేటివ్గా ఇంకొక ఎలిమెంట్ కావాలి. సో అందరికీ తెలిసింది మెడిసిన్. సో మెడిసిన్ గురించి ప్రతి ఒక్కరికి ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాళ్ళు గ్యాదర్ చేస్తారు, అవి మాట్లాడతారు, ఏదైనా చిన్న తేడా వచ్చిన హాస్పిటల్కి పరిగెడతారు. సో అందరికీ బాగా కనెక్ట్ అయ్యే మ్యాటర్. సో అప్పుడు ఏం చేద్దాం అన్నప్పుడు ఒక మెడిసిన్ ఇష్యూ తీసుకుందాము. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే జనరేషన్, నెక్స్ట్ వచ్చే ఫ్యూచర్ ఇయర్స్లో మెడికల్ అనేది చాలా హ్యూజ్ అవుతుందంట. లైక్ సంజీవుని కూడా క్రియేట్ చేస్తారేమో తెలియదు. సో ఆ బేసిస్లో ఒక ఫిక్షనల్ ఐడియాగా తీసుకుని చేసింది అంతే. So, there is so much medical concept in this movie. So, did you ever wanted to become a doctor in real life? డాక్టర్ అవ్వాలని ఉద్దేశం ఏం లేదండి. అంత ఇన్ఫర్మేషన్ కూడా మేము చెప్పలా. బేసికల్గా ఒక డాక్టర్కి ఆ బుక్ కావాలి అని ఒక గ్రీడీనెస్ అతనికి పెట్టాము. దానివల్ల అది అలా మెయింటైన్ అవుతూ వచ్చింది అనమాట. అంతకుమించి వేరే ఏదో ఇన్ఫర్మేషన్ చెప్దాము లేకపోతే మెసేజ్ చెప్దామని ఏమీ చేయాల. బట్ ఇట్స్ ఎ మెయిన్ ఎలిమెంట్ ఇన్ ద ఫిలిం. అండ్ ప్రజెంట్ ఇప్పుడు అందరం కూడా మెడిసిన్ మీద, ఆయుర్వేదం మీద మోర్ ఏమంటారు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఎక్కువ కేర్ కూడా తీసుకుంటున్నారు వాటి గురించి తెలుసుకోవడంలో. So, in this movie, there's another concept which is time travel. So, if you are given this chance, Miru, a generation or a decade keltaru, would it be past or would it be future? రెండు వెళ్తాం. పాస్ట్కి వెళ్ళి మాయాబజార్ టైం వెళ్ళి రామారావు గారు వాళ్ళు యాక్ట్ చేయడం, వాళ్ళు చూడడం, కానీ అక్కడ ఇంకేమన్నా తెలుసుకోవచ్చు, ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవచ్చు. అక్కడ నుంచి విట్లా జరిగే టైంకి రావచ్చు, ఆయన సినిమాలు చూడొచ్చు. భైరవదీపం టైంకి వచ్చి బాలయ్య గారు చేస్తుంది అది చూడొచ్చు. బికాజ్ ఐఎమ్ బాలయ్య గారి ఫ్యాన్. నేను అది చూసి ఫ్యూచర్కి వెళ్ళి అసలు ఏ సినిమాలు అండి లేదు చూసి ముందు రావచ్చు నేను. That's interesting, Vassishta Garu. So, coming to health, Andy, do you have any health mantra or what do you believe మీరు ఏం చేస్తారు to stay healthy? నేను వాటర్ ఎక్కువ తాగుతాను. బేసికల్లీ నా ఫిట్నెస్ వాటర్, ఎక్కువ వాటర్ తాగుతాను. I think that is also important because all the doctors say that water is important. ఎక్కువ నడుస్తాను నేను. అంటే పక్కన బైక్ వేసుకెళ్ళిపోదాం, కారు వెళ్ళిపోదాం, యాక్చువల్ వాక్ చేస్తాను. నాకు బాగా ఇష్టం అది. I think that's enough, more than enough actually. So let's talk about the hero, Kalyan Garu. I mean, before this movie and after movie, it was a major transformation. So were you the reason for this? And then did you push him to get into or mold himself into this character? I mean, that's definitely not easy. No. కళ్యాణ్ గారు ఆయన ఎప్పుడు ఫిట్గా ఉండడానికి ట్రై చేస్తారు. అండ్ కోవిడ్ టైంలో కూడా బాగా ఆయన వర్కౌట్స్ బాగా చేసి టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆ టైం బాగా యూజ్ చేసుకున్నారు. ఆయన కోవిడ్ టైంలో వచ్చిన గ్యాప్ని ఆయన బాగా యూజ్ చేసుకుని ఆ బాడీ షేప్ కానీ ఇవన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి. So before ending this episode, what message you would like to give to the audience out there?
మనం ఎవరికి మెసేజ్ చెప్పక్కర్లేదండి, బికాస్ ఎవ్రీబడి వాజ్ వాళ్ళు అలర్ట్గా ఉంటారు, హెల్త్ విషయంలో వాళ్ళ కేరాలు తీసుకుంటారు, సినిమాలు నచ్చితే చూస్తారు. సో నో మెసేజెస్ టు ఎనీవన్. You've created such a big fantasy movie. There's so much we can learn basically. ఎందుకంటే మీరు ఇంత యంగ్ ఏజ్ లో అంత బిగ్ బ్లాక్ బస్టర్ మూవీ చేశారంటే ఇట్స్ డెఫినెట్లీ నాట్ అ ఈజీ థింగ్ బట్ నాట్ ఎవ్రీబడి కెన్ డూ. సో there's definitely a lot people will learn from you. మనం చేసే వర్క్ సిన్సియర్గా చేయాలి. మీకు అది నచ్చిందంటే దానికోసం సిన్సియర్గా చేయండి. అది ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఎండ్ ఆఫ్ ది టైం రిజల్ట్ వచ్చిన తర్వాత అవన్నీ మర్చిపోతాం మనం. సో మధ్యలో వదిలేయకూడదు అంతే. So thank you Vassishta garu. It was wonderful having you here and I wish you all the best for your future projects as well. థ్యాంక్ యూ. So this brings us to the end of this episode. Hope you all enjoyed watching us and don't forget to join us for the next week as well. Thank you and take care.